జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఏఐసిసి సభ్యుడు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని స్థానిక కృష్ణానగర్ కాలనీలో గల వైట్ హౌస్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ TWJF జిల్లా అధ్యక్షులు, నూతన కమిటీ సభ్యులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సర్వోత్తం రెడ్డి జర్నలిస్టుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఏఐసిసి సభ్యుడు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని స్థానిక కృష్ణానగర్ కాలనీలో గల వైట్ హౌస్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ TWJF జిల్లా అధ్యక్షులు, నూతన కమిటీ సభ్యులను ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సర్వోత్తం రెడ్డి జర్నలిస్టుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజానికి విలువలతో కూడిన జర్నలిజం అవసరమని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే జర్నలిస్టులు విలువలతో కూడిన జర్నలిజాన్ని అందచేయాలని కోరారు. గతంలో ఒక పార్టీకో, ఒక ఇంటికో పరిమితమైన మీడియా సంస్థలు నేడు ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి జర్నలిస్టుగా కొనసాగుతున్నాడని పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిజం నేడు ప్రమాదంలో పడిందని అన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలైన ఇండ్లు, హెల్త్ కార్డులు, ప్రమాద బీమా, గుర్తింపు కార్డులు వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలో గతంలో స్వర్గీయ రామరెడ్డి దామోదర్ రెడ్డి శంకుస్థాపన చేసిన స్థలాన్ని పరిశీలించి ప్రెస్ క్లబ్ భవనం ఏర్పాటుకు, స్వర్గీయ రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరు మీద భవనాన్ని నిర్మించేందుకు కూడా తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. అనంతరం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పాల్వాయి జానయ్యతో పాటు నూతన కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు లింగాల సాయిబాబా, జాతీయ కౌన్సిల్ సభ్యులు శ్రీరాముల కృష్ణ, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి నందిపాటి సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు గూడాపురి ప్రభాకర్, దోసపాటి అజయ్ గౌడ్, చివేంల మండల అధ్యక్షులు కొంగల సతీష్, సభ్యులు ఎల్ నాగరాజు, ఏ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.